నన్ను గొత్తు అయినో మీరు ఎందుకు ఫ్లాట్ ఖాళీ చేయాలనుకుంటున్నారు? ఆ 204లో ఉన్నాడే వాడి వల్లే కదా. చూడండి, చెప్పండి, లెగ్ కావాలా, హ్యాండ్ కావాలా, జస్ట్ దెబ్బలు కావాలా, లేదంటే లైఫ్ కావాలా? డిసైడ్ డిసైడ్ డిసైడ్. ఫ్లాట్ ఖాళీ చేస్తే చాలు. వాడి చేత ఫ్లాట్ ఖాళీ చేయించకపోతే నన్ను హెసరీస్ కాట్రిస్ పేరు మార్చుకుంటాను. నా అపార్ట్మెంట్లోకి కొత్తగా ఒకడు అద్దెకి దిగాడు. నచ్చలేదు, వాడు నాకు నచ్చలేదు. నచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావు? కొవ్వెక్కి మామూలుగా ఇలాంటివన్నీ నేనే డీల్ చేస్తాను. ఒక్కసారి ముగ్గులోకి దిగాక మర్డర్ చేస్తానేమోనని టెన్షన్. మరి దిగొచ్చుగా. నా చేతికి బ్లడ్ అయితే నా ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ తండ్రి లేనోడు అయిపోతారు. అందుకే అవకాశం నీకిస్తున్నా. వాడి ఫోటో ఫోటో మార్రా మీరు ఇంకా. ఆ గళ్ళ లుంగీలు, ఎర్ర బొట్టులు, నోట్లో కెళ్ళీలు మార్రో. ఎక్కడుంటాడు? ఎక్కడో ఉంటే నీ దగ్గర ఎందుకు వస్తాను? మా అపార్ట్మెంట్లో ఉంటాడు. ఇదిగో అడ్వాన్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు క్లీన్ అండ్ గ్రీన్ అపార్ట్మెంట్స్ ఓనర్ బంటి సార్. క్లీన్. పెళ్ళయిందా? మాకేం తెలుసు? నేను మాట్లాడుతుంది నా గురించి కాదు, మీ గురించి. ఇట్స్ నాట్ అబౌట్ మీ, అబౌట్ యూ మెయిన్. కాలేదు సార్. సార్ మొన్న అడిగితే బ్యాచులర్స్ అన్నారు సార్. బ్యాచిలర్స్ అంటే పెళ్లి కాలేదని అర్థం. ఓహో, నాకు కన్నడ రాదు కదా సార్, అందుకే అర్థం కాలేదు. అవును సార్. ఈ సిటీలో మావి సూపర్ ఫ్లాట్స్. ఇక్కడ 24 అవర్స్ వాటరు, కరెంటు ఉండవా? చూడండి, ఇవి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్. ఉన్నారా లేరా అన్నట్టే ఉండాలి. లేనట్టే ఉంటామండి. అలా ఉంటే అద్దె తీసుకునేప్పుడు నాకు కష్టంగా ఉంటుంది కదా. ఉన్నట్ట లేనట్ట అన్నట్టే ఉండాలి. గొత్తైత్రా? గుత్తి అర్థమైందా అని. యు హ్యావ్ వెరీ గుడ్ సన్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. పార్ట్ 1 పార్ట్ 2 సార్? ఈ బాబు ఫాదర్ ఎవరో గానీ చాలా టఫ్ గా ఇలా ఉన్నాడు. రోజు 5 గుడ్డు తిన్నావు కదరా. కింద పడతావు, జాగ్రత్త. ఏం నోర్రా బాబు, ఇలా పడ్డారు సార్. పోలికలు ఎక్కడికి పోతాయి? డ్రాయర్ లేనప్పుడు డ్రై ఏరియాలో నడవాలి. ఓకేనా? నువ్వు వదరా. గొత్తైత్రా? లేపు. యాదమ్మా, చిన్న కాగితం ముక్కే కదయ్యా. చిన్న ముక్కైనా పెద్ద ముక్కైనా చెత్తే కదా యాదమ్మా. గొత్తైత్రా? గుత్తైత్రయ్యా. ఆ లిఫ్ట్ కూడా క్లీన్ చేసి. యాదమ్మా, లిఫ్ట్ ఊడు. ఊడ్సానయ్యా. అది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా లిఫ్ట్ ఒకటే కదా బాబు. గొత్తైత్రా? రే, వాడు నీళ్లు పట్టుకెళ్తున్నాడా పారబోస్తున్నాడా? పారబోసుకుంటూ పట్టుకెళ్తున్నాడు సార్. ఎందుకంటావు? తప్పంతా మీదే. వాడి ఫ్లాట్ లో పైప్ బలిగిందని కంప్లైంట్ ఇస్తే మీరేమైనా పట్టించుకున్నారా? నన్ను చూడు, వాడి బాధ నా బాధ కదా. పైన నా బాత్రూమ్ వాడుకోమని చెప్పు. అలాగే. రే బబ్లీ, ఇప్పుడు కాదు, ఆ 2 బకెట్ల నీళ్లు అయిపోయాక. మంజునాథా, పవర్ కట్ సార్. రాత్రంతా ఎవరికి కరెంట్ లేదని, మీ ఒక్కరికి జనరేటర్ ఉందని నా రూమ్ లో పడుకోమని. అవును సార్, నేనే చెప్పాను. కొద్దిగా ఏసీ పెంచండి. ఏంట్రా, రేరంతా కిటికీలు పెట్టుకొని నీకు కూడా ఏసీ కావాలరా? ఈ మధ్య కిటికీలు మూసేసా, ఊరంతా డెంగ్యూ ఉందని. తలుపులు కూడా పోయి. ఆడేంట్రా పక్కోడి మీద కాలేసి పడుకున్నాడు? రాత్రి మీ మీద కాలేజ్ పండుకున్నాడు సార్. నేనే తీసి కింద బండ పెట్టినా.